అరాచకాలు ఎన్నో ఇబ్బందుల తర్వాత సొంత గూటిని మన యొక్క కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఎన్నికల్లో భాగంగా ఏదైతే మాట ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాట తప్పకుండా 48 గంటల్లోపే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ గ్యారంటీని కూడా అమలు చేయడం జరిగింది. మిగిలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దశల వారీగా వాటిని కూడా జనాల్లోకి తీసుకురావడం జరుగుతుంది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా సరే, ఎటువంటి సంక్షేమ పథకాలైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము నెరవేర్చుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వాలని పెద్దగా ఏమీ క్వశ్చన్ చేయదలుచుకోవట్లేదు. 1-2 మాటలు అడగాలనుకుంటున్నాము. ఏవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎక్కడున్న ఇంటికో ఉద్యోగాలు, ఎక్కడ మాకు ప్లాంట్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చి అబద్ధపు మాటలకి ప్రలోభాలకి గురి చేస్తూ మాయ మాటల్లో ముంచెత్తిన నాయకులారా, ఏది మా యువతకి ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఎందుకంటే ఎటువంటి హామీలు ఇచ్చారో, ఎటువంటి మాయ మాటలకి, ఎటువంటి ప్రలోభాలకి గురి చేశారో ప్రజలని విస్మరించుకోండి. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అబద్ధపు మాటలు, అవాకులు చవాకులు పేలే ముందు ఆలోచించుకోండి. ప్రజలని మోసం చేయడము, మాయమాటల్లో ఉంచడము మానుకోండి. ఇకనైనా ప్రజల బాగు కోసం ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పనులలో ముందుకు వెళుతుందో వెళ్ళనివ్వండి. ప్రజల సంక్షేమాన్ని కాపాడడానికి ప్రయత్నించండి. మీ వంతు ప్రయత్నం చేయండి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మాట అయితే ఇచ్చిందో దాని ప్రకారం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలనని తెచ్చుకున్నాము. 5 ఏళ్ల పాలన కాస్త 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇంతగా భారీ ఎత్తుగా దీనికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ ఆధ్వర్యంలో మన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల భాగంగా 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేయడం జరిగింది. ఈరోజు 45 రోజులు గడవక ముందుకే మరొక 2 గ్యారెంటీలు ఈరోజు మహిళా మనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న ప్రారంభించుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఆశయాల కొరకు ఆనాడు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని మిగులు రాష్ట్రంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అప్పుల పాలు చేసి ఉన్న భూములను అమ్మి కూడా రోడ్డున పడేసి ఈనాడు ఇంటికి పోతే ఈనాడు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పేద ప్రజలకు అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఈనాడు ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రజలకు ఇచ్చిన హామీలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ముందుకు పోతున్న విషయాన్ని ఈరోజు మహిళా మనులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గర్విస్తూ ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఈనాడు మిర్యాలగూడ క్యాంప్ ఆఫీస్ నందు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లి ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న డ్రామాలను నాటకాలను ఎండగట్టి ప్రజల్లోకి పోయి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుచుకొని తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు పోయే దిశగా అందరం కంకణబద్దులై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు పనిచేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. అదే మొన్న మన ఎమ్మెల్యే ఎన్నికలలో అత్యధిక మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీదలు ప్రజలు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా మోడీని గద్దెదించే లక్ష్యాన్ని ప్రతి కార్యకర్త తీసుకొని రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు దొరపాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ని మళ్ళీ ప్రజలలో ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసే బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ
బిఎల్ఆర్ అన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఆయనకు అందరూ అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. నూకల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరులను మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి చాటి చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాటి పాలకులు, ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ రాబందులు దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజన బంధు ఇస్తాము, 3 ఎకరాలు భూములు ఇచ్చి పట్టాలు ఇస్తాము, అదేవిధంగా ఉద్యోగాలకు ఇస్తామని చెప్పేసి ఎన్నో కల్లిబొల్లి హామీలన్నీ కూడా చెప్పి కనీసం 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏ ఒక్క ప్రజానికానికి, ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు అండగా నిలబడినటువంటి సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఏ ఒక్క ప్రజానికానికి, ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు అండగా నిలబడినటువంటి దాఖలాలు కనబడలేదు. మేము వచ్చి 80 రోజుల కాలం, కానీ వచ్చినటువంటి 1 నెల రోజుల్లోనే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపుదల చేయడం జరిగింది. మరి మహిళా వాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న చేవేళ్ల సభలో కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం, మరియు అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఈనాడు గత ప్రభుత్వాలను కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. గ్యాస్ ధర ఆనాడు 14,000-1500 ఉండేది. మరి అప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో ఈరోజు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కరెంటు వల్ల ఈరోజు కరెంటు కష్టాలు లేకుండా ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉండి, మరి ఆనాటి ప్రభుత్వంలో కేసులు పెట్టించి అదేవిధంగా అందరినీ నల్గొండ విద్యుత్ కేంద్రాల చుట్టూ తిప్పినటువంటి ఘనత. మరి ఈరోజు మహిళా మూర్తులు అందరూ కూడా మరి ఈరోజు మీరు ఆర్టీసీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలలో డిఎంలను అడగండి, ఎంతవరకు ఈరోజు పెనుభారం పడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి నెత్తి మీద పెట్టుకొని మరి ఈరోజు ప్రజలకు సర్వీస్ అందిస్తూ ఉన్నది. కాబట్టి ఏ నాటికైనా సరే ఇందిరమ్మ రాజ్యం అనేది ఎల్లవేళలా ప్రజలకు అండదండగా ఉంటుందని చెప్పి మరొక్కసారి చాటి చెప్పినందుకు ప్రజల అండదండలు కూడా రాబోయేటువంటి ఎన్నికలలో బారాసాను పొందబెట్టే విధంగా, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి మరొకసారి రాకుండా అడ్డుపడే విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మనం ఓట్లేస్తే కనీసం వాళ్ళు సెంట్రల్లో రానటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓట్లేస్తే ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటే అప్పుల భారంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సెంట్రల్ నుండి కూడా ఫండ్ రావడం వల్ల మనం చెప్పినటువంటి పథకాలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు అన్ని ఎల్లవేళలా కూడా బడ్జెట్ సదుపాయం ఉంటుందని చెప్పి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. కూడా క్యాంప్ ఆఫీసులో మిర్యాలగూడ శాసనసభ్యుల నాయకత్వంలో, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేములపల్లి ఎంపీపీ గారు, అదేవిధంగా దామర్చెల్ల ఎంపీపీ గారు, మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డితో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మిర్యాలగూడ క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు పేదల ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాట ప్రకారం 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తుంది. మీ లక్షల కోట్లు దుర్వినియోగం చేయాలి. ఒక దమ్ము ఆలోచన చేసుకొని మాట్లాడితే వారికి మరీ మంచిగుంటుందని, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్త తిరగబడితే మీకు ఎలక్షన్లు చెప్పిన బుద్ధికారికి మరి రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మనం అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఆ సన్నాసులకి ఇంకా అర్థమైంది తట్టపుట్ట చదువుకొని వాడిని బీఆర్ఎస్ను బొందబెట్టి కార్ని అసలు సరిగ్గా రిపేర్ లేకుండా చేయాలని కాంగ్రెస్ నాయకుల్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుచున్నాను.